అందరికీ నమస్కారాలు. కుటుంబంలో ఉండేటువంటి పెద్దలు, తల్లిదండ్రులు వారు పిల్లలకి నేర్పినటువంటి అంశాలే పాఠ్యాంశాలు. వారు అందించినటువంటి నైపుణ్యాలే పోటీ నైపుణ్యాలు. వారిలో ఉన్న ప్రతిభా సామర్థ్యాలని పిల్లలకి అందించినలో వారి పాత్ర కీలకం. వారు ఎంత మేరకు పిల్లలతో ఉంటారో అంత మేరకు పిల్లల్లో ఆ కుటుంబం నైపుణ్యం అందించగలిగిన శక్తి ఖచ్చితంగా ఉంది. ఆ కుటుంబం అందించిన శక్తే ఆ పిల్లల్లో నైపుణ్యాలను పెంచి ఉన్నత స్థానానికి తీసుకెళ్ళగలిగినటువంటి పునాదిని వేయగలిగినటువంటి కుటుంబమే. అంత కుటుంబం, ఆ కుటుంబంలో ఉండేటువంటి పెద్దలు, తల్లిదండ్రులు, మిగతా వాళ్ళందరూ కలిపి అందించినటువంటి నైపుణ్యాలు పాఠశాలకు వెళ్ళేలోపుగా మనం బీజాలుగా వేసి ఆ బీజాలని మొలకెత్తి ఏ రకమైనటువంటి చీడ పీడ తగలకన్నా ఆ పంటకు అనుకూలమైన వాతావరణం అందించగల శక్తి తల్లిదండ్రుల్లోనే ఉంది. ఆ తల్లిదండ్రులు ఆ శక్తిని గుర్తించక, గమనించక, ఆలోచించక, విశ్లేషించక పిల్లల్లో ఉండేటువంటి చిన్న చిన్న లోపాలని తిట్టడం, న్యూనతా భావాలు కల్పించడం చేయడం అనేటువంటిది నేటి ఉండేటువంటి కుటుంబంలో తగదని, మంచిది కాదని పిల్లల్ని ప్రేరణతో, ప్రోత్సాహంతో, ఉత్సాహంతో అనుకూల వాతావరణంలో కుటుంబం అందించగలదనే కాన్సెప్ట్తో నేను పిల్లలు, కుటుంబం, నైపుణ్యాలు అనే కాన్సెప్ట్ మీకు అందిస్తున్నాను. పిల్లల్లో సామర్థ్యాలు పెంచడానికి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను క్రమ పద్ధతిలో అమర్చడం, సైజులు, వయస్సులు, సాధించిన విజయాలతో ర్యాంకులు మనం చూపిస్తూనే ఉన్నాం. అమరికల్లో పెద్దవి, చిన్నవి, సమయస్ఫూర్తి నేర్పుతూనే ఉన్నాం. వారు తరతరాలుగా వస్తున్నటువంటి మన ఇంటి ఆచారాల్ని, మన తాలూకు సాంప్రదాయాల్ని, మన విలువల్ని పిల్లలకి అందిస్తూనే ఉన్నాం. అలాంటి మనం పిల్లలచే పొడవు, బరువు, ఎత్తు, పరిమాణము చెప్పి వాటిని సర్దములు చెప్తున్నాం, వారితో చేయిస్తున్నాం. ఆ వరుసలో వివిధ వస్తువులను పోల్చమంటాం. ఎక్కువ నుంచి తక్కువ, తక్కువ నుంచి ఎక్కువ, మిగిలిన అంశాల ఆధారంగా చేయిస్తున్నాం, కంపారిజన్ చేయిస్తున్నాం, వరుస క్రమం చూపిస్తున్నాం, వృత్తాకారంగా అమర్చమంటున్నాం, ప్రశ్నిస్తున్నాం. కుడివైపు, ఎడమవైపు, ముందు వైపు, వెనుక వైపు, వరుస క్రమం, వృత్తాకారం మనం అందిస్తున్నాం. ఇవన్నీ కూడా మానవ కుటుంబం దినచర్య ద్వారా వారిలో ప్రతి నిత్యం అందిస్తున్నవే పోటీ నైపుణ్యాలను దయచేసి గుర్తించండి, ఆలోచించండి, మేధావులతో చర్చించండి. సాధనతో ఫలితాలు. ఇంతవరకు కుటుంబ పిల్లలకు వారి దినచర్య అందిస్తున్నాం. సంఖ్యలు, అక్షరమాల, ర్యాంకులు, రక్త సంబంధాలు, దిశాత్మక, సీటింగ్ అరేంజ్మెంటు మొదలగు అనేక లాజికల్ ఇష్యూస్ మనం ఇంట్లో పిల్లలతో చేస్తున్నాం. అదేనమ్మా రీజనింగ్లో ఉండేటువంటి విషయాలు. రీజనింగ్ విభాగంలో ఇవి అందిస్తున్నప్పుడు పిల్లల్లో ప్రేరణ కలుగుతుంది, వాళ్ళ ఆలోచన పెరుగుతుంది, విశ్వాసం పెరుగుతుంది, పరిశీలన శక్తి పెరుగుతుంది. ఇవన్నింటినీ మనం వారి నిత్య జీవితంతో ముడిపెట్టి అందిస్తున్నది కుటుంబం అనేటువంటిది నా భావం. లాజికల్ రీజనింగ్గా పిల్లల్లో ఆలోచన, విశ్లేషణ సామర్థ్యాలని తల్లిదండ్రులు, కుటుంబం పెంచుతున్నారు. ఇలాంటి శక్తివంతమైన కుటుంబంలో ఉన్న మన పిల్లలు సమాజంలో దుష్ట శక్తుల ప్రభావం, అసాంఘిక శక్తుల ప్రభావంతో, అభివృద్ధి శక్తుల ప్రభావంతో పాఠశాలకు వెళ్ళిన తర్వాత ఉన్నత స్థానాల్లో మారుతున్నారంటే వ్యవస్థ ప్రభావం తప్పించి కాదు. ఆ వ్యవస్థలో కూడా మన పిల్లలకి ఆ ప్రభావం పడకుండా అందించే శక్తి కుటుంబంలో ఉంది. ఆ కుటుంబం ఆ నైపథ్యాన్ని గుర్తుపెట్టుకొని తన తాలూకు పసి హృదయాల్లో, తెల్ల కాగితం లాంటి ఆ హృదయాల్లో అనేకమైన మంచి నైపుణ్యాలు పంపించి
పాఠశాలకు వెళ్ళిన తర్వాత కూడా నిరంతరము పర్యవేక్షణ చేస్తూ వారి సామర్థ్యాలు పెంచగలిగే శక్తి మనలో ఉంది కాబట్టి వాటిని నిరంతరము రోజు అందిస్తూ వారిని గమనిస్తే వారి భవిష్యత్తు బంగారపాటిగా వేయగలిగే శక్తి కుటుంబానికి ఉందని నా నమ్మకం, నా విశ్వాసం, నా అభిప్రాయం. నేను నా తాలూకు ఎక్స్పీరియన్స్లో, నా టీచింగ్ బోధనలో నేను గమనించిన అంశాలని మేము ముందు ఉంచుతున్నాను. దయచేసి వీటిని విశ్లేషించండి, ఆలోచించండి, పరిశీలించండి. ఏమైనా సలహాలు ఉంటే నాకు తెలియజేయండి. మీ అభివృద్ధి మన అభివృద్ధి పిల్లల భవిష్యత్తే. పిల్లల భవిష్యత్తు మనకు కావాల్సింది. వాళ్ళ మన లక్ష్యం కూడా వారి ఏకైక ఉన్నత భవిష్యత్తు కావాలి. కాబట్టి అంతటి శక్తియుక్తులు కలిగిన కుటుంబం మన శక్తిని పిల్లల మీద అందించాలన్నది నా కోరిక. మీ అభిప్రాయం తెలియచేయండి. నా కాంటాక్ట్ నెంబరు 9908354090. రాష్ట్ర అవార్డు గ్రహీత